ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కృష్ణా జిల్లాలో పర్యటించారు. అధికార ప్రతిపక్షాలు చేసిన తప్పులను ఎండగడుతూ జనసేన అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. అవినీతి లేని రాజకీయాల కోసమే జనసేన పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అక్రమ పాలనను అరికట్టి స్వచ్ఛమైన పాలనను అందిస్తామని పవన్ పేర్కొన్నారు. జనసేన మేనిఫెస్టోను స్టాంపు పేపర్పై రాసి ఇస్తామని జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ జనసేన కూటమితో కలిసికట్టుగా ఉండి అభ్యర్థులను గెలిపించుకుందామని విశాఖ ఎన్నికల ప్రచారంలో కార్యకర్తలకు, నేతలకు ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు ప్రజలకు ఉపయోగపడేలా ప్రభుత్వం రాలేదని, సామాన్యులకు ప్రభుత్వ పథకాలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజలే నాయకులుగా రావాలని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గంలో జనసేన పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ప్రచారంలో జన సైనికులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత జగన్ సుడిగాలి పర్యటనలు చేశారు. గుంటూరు, రేపల్లె, చిలకలూరుపేటలో ప్రచారాలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వైసీపీ అధికారంలోకి రాగానే ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల విషయంలో జూపూడి చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత వాసిరెడ్డి పద్మ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ ఆస్తులు ఎలా వచ్చాయో, చంద్రబాబు ఆస్తులు ఎలా వచ్చాయో జూపూడి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని సూచించారు. బాబు రాజకీయాల్లోకి రాకముందు ఉన్న 2.5 ఎకరాల ఆస్తి ప్రస్తుతం 1000 కోట్లు ఎలా అయిందో చెప్పాలని ఎద్దేవా చేశారు. కేవలం హెరిటేజ్ ఫుడ్స్తో ఇంత ఆస్తి ఎలా సంపాదించారంటూ ప్రశ్నించారు. ప్రచార పర్వంలో మరింత జోష్ పెంచేందుకు టీడీపీ స్టార్ క్యాంపెయినర్లను సిద్ధం చేసింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్న తెలుగుదేశం 175 మంది అభ్యర్థుల తరపున ప్రచారం చేసేందుకు 30 మందితో స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. పలువురు సినీ నటులు, రాజకీయ నేతలతో పాటు పార్టీ అధికార ప్రతినిధులు ఈ జాబితాలో ఉన్నారు. టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఈ నెల 26, 27 తేదీల్లో కర్నూలులో నిర్వహించే ఎన్నికల ప్రచార సభలో పాల్గొనున్నారు. 26వ తేదీన నంద్యాల, కర్నూలులో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. 27వ తేదీన ఎమ్మిగనూరు రోడ్ షోలో బహిరంగ సభల్లో చంద్రబాబుతో పాల్గొని ప్రసంగించనున్నారు. టీడీపీకి మద్దతుగా ఫరూక్ అబ్దుల్లా ప్రచారం చేయనున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని మోసం చేసిన ప్రధాని మోదీకి ప్రతిపక్ష నేత జగన్ మద్దతు పలుకుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మోదీ, కేసీఆర్, జగన్లు కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. అవినీతి, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న జగన్ తమపై తప్పుడు ప్రచారాలు చేయటం విడ్డూరంగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత జగన్పై మంత్రి లోకేష్ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు 40 ఏళ్ల పరిపాలనా అనుభవం ఉంటే జగన్కి జైల్లో కూర్చోవడంలో అనుభవం ఉందని ఎద్దేవా చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని జగన్, కేసీఆర్కి తాకట్టు పెట్టారని అన్నారు. ఒక్క అవినీతి లేని జయదేవ్పై కేసులు పెట్టారని ఆరోపించారు. మోదీ మళ్లీ గుజరాత్కి వెళ్లే సమయం వచ్చిందన్నారు. 25 ఎంపీ సీట్లలో గెలిపిస్తే ప్రధానిని చంద్రబాబు నిర్ణయిస్తారని అన్నారు. విభజన హామీలు అమలు చేసేవారినే ప్రధానిని చేద్దామని లోకేష్ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి ఏపీకి రానున్నారు. ఏప్రిల్ 1న రాజమండ్రిలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో పాల్గొనున్నారని బీజేపీ నేత సోము వీర్రాజు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగిందన్నారు. రాష్ట్రానికి 10 లక్షల ఇళ్లు మంజూరు చేస్తే సీఎం చంద్రబాబు కేవలం 2 లక్షలు మాత్రమే పూర్తి చేశారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కరీంనగర్ జిల్లా ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేయనున్న టీఆర్ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పరిశీలించారు. ఏప్రిల్ 1న జరిగే బహిరంగ సభకు 7 నియోజకవర్గాల నుండి ప్రజలు తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కొప్పుల ఈశ్వర్ కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 స్థానాల్లో గెలిచి కేసీఆర్ కు బహుమతిగా ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ తోనే తన పయనం కొనసాగుతుందని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. టికెట్ కేటాయింపు అంశంలో పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. ఖమ్మం పార్లమెంటు స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపునకు కృషి చేస్తానని తెలిపారు. ఎవరెన్ని అపోహలు సృష్టించినా పార్టీని వీడే ప్రసక్తే లేదని పొంగులేటి స్పష్టం చేశారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా పనిచేసే ప్రతి ఒక్కరిని సీఎం కేసీఆర్ గుర్తిస్తారన్నారు. పార్టీ నిర్ణయించిన అభ్యర్థి గెలుపునకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరందుకుంది.
అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ నేతలు పరస్పరం వాగ్వాదాలు సంధించుకుంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపై మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నల్గొండ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఉత్తమ్ చిత్తుగా ఓడిపోవడం ఖాయమన్నారు. అక్కడ ఎంపీగా గెలుస్తామన్న నమ్మకం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. తెలంగాణలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తుందని మల్కాజ్గిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ప్రశ్నించే నాయకుడు లేడని ఎద్దేవా చేశారు. లోక్సభ ఎన్నికల్లో భాగంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రశ్నించిన వ్యక్తిని కేసీఆర్ అనేక రకాల ఒత్తిళ్లకు గురిచేసి టీఆర్ఎస్ లో కలుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ లోక్సభ అభ్యర్థిగా బీజేపీ సీనియర్ నేత రఘునందన్ రావును ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. గత ఏడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి రామలింగారెడ్డి చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు. తాజాగా బీజేపీ మెదక్ స్థానానికి రఘునందన్ను ఎంపిక చేసింది. ఏ పార్టీతో పొత్తు లేకుండా 17 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నామని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా వెల్లడించారు. సెక్యులర్ పార్టీలన్నీ కాంగ్రెస్ కి సపోర్ట్ చేయాలని ఆయన కోరారు. పుల్వామా ఘటనను రాజకీయాలకు వాడుకోవడం దారుణమని అన్నారు. మోదీకి టీఆర్ఎస్ బి టీమ్గా పనిచేస్తుందని కుంతియా ఆరోపించారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో కాంగ్రెస్ కు దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. పార్టీ నేతలు వరుసపెట్టి కారు ఎక్కేస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతుంది. తాజాగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఆ పార్టీ కీలక నేత ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ ఆ పార్టీని వీడి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాను కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన స్వయంగా ప్రకటించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ వల్లే తాను 2 సార్లు ఓడిపోయానని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో సామాజిక న్యాయం లేదని తెలిపారు. కేసీఆర్, కేటీఆర్ అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితుడై టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు చెప్పారు. తన మద్దతుదారులతో కలిసి త్వరలోనే టీఆర్ఎస్ లో చేరనున్నట్లు ప్రకటించారు. రైతులకు సంఖ్యలు వేసిన చరిత్ర టీఆర్ఎస్ పార్టీదేనని కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేణుకా చౌదరి అన్నారు. ఖమ్మం నగరంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో రైల్వే బ్రిడ్జిలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. జిల్లాలోని అంగన్వాడీ, డ్వాక్రా గ్రూపులకు 5 కోట్ల రూపాయలు మంజూరు చేసింది మేమేనన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు కలిసి టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి 15 ఎంపీ స్థానాలున్నా ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా తేలేదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని ఆరోపించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎంపీ కవిత రోళ్లవాగు ప్రాజెక్టును సందర్శించడంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం టీఆర్ఎస్ పార్టీ బలహీనతగా తెలిపారు. స్థూలకాయాన్ని నియంత్రించేందుకు లీవ్ లైవ్ పేరుతో అత్యాధునిక పరికరాన్ని హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్ యాజమాన్యం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు పాల్గొన్నారు. అధిక బరువు తగ్గడానికి క్రీడలు మంచి ఎక్సర్సైజ్ అని సింధు తెలిపారు. ముఖ్యంగా చిన్నపిల్లలు శారీరక, మానసిక ఎదుగుదలకు ఆటలు ఎంతో తోడ్పడతాయని చెప్పారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆసరా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు సామూహిక వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. అనేక సేవా కార్యక్రమాలతో నిత్యం నిరుపేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలతో తోడుగా నిలుస్తున్న ఆసరా ఫౌండేషన్ సంస్థ సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టింది. మంత్రి చేతుల మీదుగా 21 నిరుపేద జంటలకు పట్టు వస్త్రాలు, పుస్తెలు, మట్టెలు బహుకరించి అంగరంగ వైభవంగా వివాహ మహోత్సవం జరిపించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కొప్పుల ఈశ్వర్, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హాజరయ్యారు. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర మరువలేనిదని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లాలోని అమర్చంద్ కళ్యాణ మండపంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే యూనియన్ జిల్లా 4వ మహాసభల్లో ఆయన పాల్గొన్నారు. సమాజ మార్పు కోసం జర్నలిస్టులు పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. లోక్సభ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. చెరో 2 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. భువనగిరి, మహబూబాబాద్ స్థానాల నుంచి సిపిఐ, ఖమ్మం, నల్గొండ లోక్సభ స్థానాల నుంచి సిపిఎం పోటీ చేస్తాయని ఇరు పార్టీల నేతలు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి సెల్ ఫోన్లు, వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న 3 నేరగాళ్లని ఉత్తర మండల టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడ నుంచి నగరానికి వచ్చి నివసిస్తున్న జక్కుల వంశీ, జక్కుల జాన్,
యశోప్ అనే ముగ్గురు యువకులు సెల్ ఫోన్ దొంగతనాలకు పాల్పడ్డారు. వారి నుండి 4 ఫోన్లు, ఒక వాహనం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మక్కల్ నిధి మయ్యం అధినేత కమల్ హాసన్ ప్రకటించారు. తమిళనాడులో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తాను పోటీ చేయబోనన్నారు. తన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యత తనపైనే ఉందని, అందుకోసం ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కారణాల వల్లే తాను పోటీకి దిగడం లేదని కమల్ స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బీజేడీదే కీలక పాత్ర ఉంటుందని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ధీమా వ్యక్తం చేశారు. లోక్సభతో పాటు తమ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఏ జాతీయ పార్టీ కూడా మెజార్టీ సాధించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో బీజేడీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఒడిశాలో బీజేడీ 21 లోక్సభ స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎస్పీ బీఎస్పీ తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పార్టీ సీనియర్ నేత ములాయం సింగ్ యాదవ్ పేరు లేకపోవడం అందరినీ విస్మయానికి గురిచేస్తుంది. అఖిలేష్ మాత్రం తన తండ్రి ములాయం ప్రాతినిధ్యం వహిస్తున్న అజంగఢ్ నుంచి బరిలోకి దిగుతున్నారు. తొలి జాబితాలో పేరు దక్కించుకోలేకపోయినా ములాయం పేరు రెండో జాబితాలో ఉంటుందని భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 80 లోక్సభ స్థానాలు ఉండగా ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ కలిసి పోటీ చేస్తున్నాయి. ఎస్పీ 37, బీఎస్పీ 38, ఆర్ఎల్డీ 3 స్థానాల్లో బరిలోకి దిగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ 9వ లోక్సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 10 మందికి చోటు కల్పించారు. అయితే అనూహ్యంగా ఐఎన్ఎక్స్ మీడియా మనీ లాండరింగ్ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరానికి చోటు కల్పించారు. కార్తీ చిదంబరం శివగంగా పార్లమెంటు నియోజకవర్గం నుంచి బరిలోకి దిగనున్నారు. న్యూఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని ఆపరేషన్ థియేటర్లో మంటలు చెలరేగాయి. దీంతో పక్కనే ఉన్న వార్డులోని పేషెంట్లను హుటాహుటిన మరో వార్డుకు తరలించారు. ఈ ప్రమాదంలో ఒక చిన్నారికి గాయాలయ్యాయి. అగ్ని ప్రమాదంలో దట్టమైన పొగలు వ్యాపించడంతో గ్రౌండ్ ఫ్లోర్ మొదటి అంతస్తులోని పేషెంట్లను కూడా మరో వార్డులోకి తరలించినట్లు సమాచారం. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. త్రయంబకేశ్వర్ రహదారిలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోవడంతో 4 మృతి చెందారు. మరో 45 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి అతివేగమే కారణమైనట్లు తెలుస్తుంది.